హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఈ వీడియోలో మనం డైలీ యూజ్ చేసే వాట్సాప్లో మనకు తెలియని కొన్ని 5 హిడెన్ సీక్రెట్స్ని మీకు చెప్తాను. అది మ్యాక్సిమం మీకు యూజ్ అవుతుంది. సో అదేంటంటే, ఫస్ట్ వన్ ఏంటంటే, మనం వాట్సాప్లో ఎవరికైనా మన యొక్క స్క్రీన్ షాట్స్ని పంపించమంటారు. వాళ్ళకి స్క్రీన్ షాట్స్ మొత్తం పంపించాలంటే మాత్రం ప్రతి దాన్ని స్క్రీన్ షాట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మీ యొక్క హిస్టరీ మొత్తాన్ని వాళ్ళకి పంపించాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా ఎలా పంపించాలంటే, వాళ్ళ మీ చాట్ ఓపెన్ చేయండి. చాట్ ఓపెన్ చేసిన వెంటనే పైన 3 డాట్స్పై క్లిక్ చేసిన వెంటనే మోర్పై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఎక్స్పోర్ట్ చాట్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసిన వెంటనే వాట్సాప్ బటన్పై క్లిక్ చేసి మీకు ఎవరు పంపించాలనుకుంటారో వాళ్ళకి మాత్రం పంపించండి. మీ చాట్ మొత్తం ఒకేసారి వెళ్ళిపోతుంది, ఎటువంటి స్క్రీన్ షాట్స్ లేకుండా. సెకండ్ హిడెన్ ఫీచర్ ఏంటంటే, మీకు ఎవరైనా మెసేజ్ పంపించారనుకోండి, అది పైన నోటిఫికేషన్లో వాళ్ళు పంపించిన మెసేజ్ వస్తుంది, అలాగే వాళ్ళ నేమ్ కూడా వస్తుంది, వాళ్ళు ఏమేమి పంపించారు కూడా ఇక్కడ పైన కనిపిస్తుంది. కొందరు ఏంటంటే ఆ మెసేజ్ని వేరే వాళ్ళు చూడకూడదు అనుకుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనం పైన 3 డాట్స్పై క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్పై క్లిక్ చేసి అకౌంట్స్ ప్రైవసీపై క్లిక్ చేయండి. ఆల్రెడీ మీరు ఫింగర్ ప్రింట్ లాగ్ని ఎనేబుల్ చేసుకున్నట్టుగైతే దీనిపై క్లిక్ చేయండి. ఫింగర్ ప్రింట్ పై క్లిక్ చేసిన వెంటనే షో కంటెంట్ ఇన్ నోటిఫికేషన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అది డిసేబుల్ చేసుకోండి. డిసేబుల్ చేసుకుంటే మీకు ఎవరైనా మెసేజ్ పంపితే వాళ్ళ యొక్క నేమ్ అలాగే వాళ్ళు పంపిన మెసేజ్ అనేది పైన నోటిఫికేషన్ బార్లో కనిపించదు. సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరైనా చూడకూడదు అనుకుంటే మాత్రం ఈ ఫీచర్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే, మీరు చాలా గ్రూపుల్లో ఉంటారు. ఆ గ్రూపుల్లో ఉన్న కంటెంట్ అనేది మీరు మీ గ్యాలరీలో ఉంటే చాలా స్టోరేజ్ వేస్ట్ అవుతుంది కదా. సో అది గ్యాలరీలో సేవ్ అవ్వకూడదు అంటే మాత్రం నాకు ఒక ట్రిక్ అయితే ఉంది. అదేంటంటే, ఆ గ్రూప్పై క్లిక్ చేయండి. గ్రూప్పై క్లిక్ చేసిన వెంటనే అక్కడ చూడండి, మీకు మీడియా విజిబిలిటీ అనే ఆప్షన్ మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ మీడియా విజిబిలిటీపై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నో అనే ఆప్షన్పై క్లిక్ చేసి పెట్టుకుంటే మీకు ఈ గ్రూప్లో వచ్చే ఎటువంటి ఫొటోస్ కూడా మీ గ్యాలరీలో సేవ్ అవ్వవు. సో మ్యాక్సిమం స్టోరేజ్ అనేది సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే, ఎవరైనా నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే, మీకు ఎవరైనా స్టేటస్ చూడాలనుకుంటే వాళ్ళ స్టేటస్పై క్లిక్ చేసిన వెంటనే వాళ్ళ స్టేటస్ పూర్తయిన వెంటనే ఇంకో స్టేటస్ అని ఓపెన్ అయిపోతుంది. అది చాలా మందికి నచ్చదు. ఎందుకంటే ఆ స్టేటస్ని మళ్ళీ చూడాలనుకున్నా సరే ఆ స్టేటస్ అయిపోయిన వెంటనే నా స్టేటస్కి అనేది ఇలా వెళ్ళిపోతుంది. సో అలా వెళ్ళకూడదు అనుకుంటే మీకు చూపిస్తుంది చూడండి. మీరు ఎప్పుడైనా ఇలా ఎవరిదైనా స్టేటస్ చూసిన వెంటనే ఏమవుతుందంటే, దానిపై క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ స్టేటస్ కానీ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకుండా ఉండాలంటే మాత్రం మీరు ఎవరిదైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళ స్టేటస్ని మ్యూట్లో పెట్టుకోండి. మ్యూట్లో పెట్టుకున్న వెంటనే అది కింద మ్యూట్ అనే ఆప్షన్ మీద కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసిన వెంటనే మీరు ఈ స్టేటస్ చూసిన వెంటనే అది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది అన్నమాట. అలా కాకుండా నెక్స్ట్ ఇంకెవరైతే పెడతారో వాళ్ళ స్టేటస్కి అయితే వెళ్ళదు. సో దీన్నే 10 సార్లు చూసుకోవచ్చు కూడా. సో ఈ ట్రిక్ కూడా మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే, మీ యొక్క వాట్సాప్ యొక్క నోటిఫికేషన్స్ని మీకు అసలు కనిపించకూడదు టాప్లో అనుకుంటే కొన్నిసార్లు ఇది కూడా మీకు మ్యాక్సిమం యూజ్ అవుతుంది. సో వాట్సాప్లో వచ్చే వాట్సాప్ నోటిఫికేషనే మీకు టాప్లో పూర్తిగా కనిపించకూడదు మీ ఫోన్ ఎవరికైనా ఇచ్చేటప్పుడు అని. దానికి కూడా ఒక ట్రిక్ ఉంది. దానికి ఏంటంటే, మీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో వెళ్ళిన వెంటనే మీ ప్రతి దాంట్లో మొబైల్ కూడా నోటిఫికేషన్ అన్న ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసిన వెంటనే యాప్ నోటిఫికేషన్స్లో మీకు ఏ యాప్కి అయితే నోటిఫికేషన్స్ టాప్లో కనిపించకూడదు అని అనుకుంటున్నారో ఆ యాప్లోకి వెళ్ళండి. ఆ యాప్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన వెంటనే అక్కడ మీకు చాలా సెట్టింగ్స్ ఉంటాయి. దాంట్లో షో నోటిఫికేషన్పై డిసేబుల్ చేసుకోండి. ఇలా డిసేబుల్ చేసుకోవడం వల్ల మీరు ఎవరికైనా వాట్సాప్ మెసేజ్ ఎవరైనా పెట్టినట్టుకుంటే టాప్లో నోటిఫికేషన్ అనేది మీకు ఇక్కడ కనిపించదు, పూర్తిగా కనిపించదు. ఇది ఎవరికైనా మీ మొబైల్ని ఇచ్చేటప్పుడు మీరు వాళ్ళ మెసేజ్ని కానీ వాట్సాప్ ఓపెన్ చేయకూడదు కానీ వాట్సాప్ మెసేజ్ వచ్చిందనే విషయం కూడా వాళ్ళకి తెలియకూడదు అనుకున్నప్పుడు మీరు అట్లా పెట్టుకోండి. మొబైల్ డేటా ఆన్లో ఉన్నాక కూడా మీకు నోటిఫికేషన్స్ అది కనిపించదు. వాట్సాప్ ఓపెన్ చేస్తే మాత్రమే కనిపిస్తుంది లోపల. సో ఈ 5 ట్రిక్స్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినటువంటి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టుకుంటే నా వీడియోకి లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కన ఉన్న బెల్ సింబల్ పై క్లిక్ చేసినటువంటి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.